చిన్నమ్మకు పెద్ద పదవి రాబోతోందా? అందుకే కమలం అధిష్టానం ఆమెను రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించిందా? పెహల్గాం అటాక్ పై అంతర్జాతీయ వేదికల మీద మాట్లాడే అవకాశాన్ని ఇప్పటికే ఆమెకు కల్పించిన బీజేపీ అగ్రనేతలు ఢిల్లీ స్థాయిలో మరింత కీ రోల్ ఇవ్వబోతున్నారా? అసలు ఇంతకీ ఈ మొత్తం వ్యవహారంలో కాషాయ పార్టీ ఆలోచన ఏంటి? దగ్గుబాటి పురంధేశ్వరి రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లోనూ ఏమాత్రం పరిచయం అక్కర్లేని పేరు. ఇలాంటి లీడర్ కు రాబోయే రోజుల్లో పెద్ద పదవి ఇవ్వాలని భావిస్తోందట బీజేపీ అధిష్టానం. ఇదే విషయంపై కమలం పార్టీ ఢిల్లీ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోందట. ఎన్టీఆర్ కూతురుగా, నందమూరి బాలకృష్ణ సోదరిగా, సీఎం చంద్రబాబు బంధువుగా ఇలా అనేక కోణాల్లో రాష్ట్ర ప్రజలందరికీ సుపరిచితమైన మహిళా నేత పురంధేశ్వరి. కాంగ్రెస్ పార్టీ తరఫున 2004-2009 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారామె. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ కేబినెట్ లో కేంద్ర మంత్రిగాను బాధ్యతలు నిర్వహించారామె. రాష్ట్ర విభజన అనంతర పరిణామాల్లో హస్తం పార్టీకి రాజీనామా చేసిన పురంధేశ్వరి బీజేపీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఓటమి పాలైన పార్టీలో పలు పదవులు నిర్వహించారు. 2023 జులై 4న ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టారు. 2024 ఎన్నికల్లో రాజమహేంద్రవరం నుంచి ఎంపీగా బరిలో దిగి బంపర్ విక్టరీ కొట్టారు పురంధేశ్వరి. అధికార విపక్షాల మధ్య చావో రేవో అన్నట్లు సాగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి పార్టీల విజయానికి తన వంతు కృషి చేశారు పురంధేశ్వరి. అసలు రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పాటయ్యే విషయంలో పురంధేశ్వరి సైతం గట్టి ప్రయత్నాలే చేశారట. రాష్ట్ర పార్టీ నుంచి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు టికెట్ల కేటాయింపులోనూ వ్యూహాత్మకంగా ఆమె వ్యవహరించారన్న ప్రచారం సాగింది. ఏపీ ఎన్నికల్లో 8 అసెంబ్లీ స్థానాలు, 3 ఎంపీ సీట్లను బీజేపీ గెలుచుకోవడంలో పురంధేశ్వరి కష్టం ఎంతో ఉందంటారు పార్టీ నాయకులు. కేవలం రాష్ట్ర స్థాయిలోనే కాదు, జాతీయ స్థాయిలోనూ మంచి పేరు సంపాదించుకున్నారు. ఏవైనా ముఖ్యమైన అంశాలపై మాట్లాడాలన్నా కసరత్తు చేసి మరీ పూర్తి పరిజ్ఞానంతో మాట్లాడతారన్న పేరు పొందారు పురంధేశ్వరి. దీంతో ఇటీవలే ఆమెకు అంతర్జాతీయ వేదికలపై మాట్లాడే అవకాశం కల్పించింది మోడీ సర్కార్. పెహల్గాం దాడి అనంతర పరిణామాల్లో పాకిస్తాన్ కుయుక్తుల్ని అంతర్జాతీయ వేదికలపై ఎండగట్టేందుకు కేంద్రం 7 అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసింది. వీటిలో ఓ టీం కు ప్రాతినిధ్యం వహించారు పురంధేశ్వరి. ఈ బృందాలై ఫ్రాన్స్, యూకే, EU, ఇటలీ, డెన్మార్క్, జర్మనీ దేశాల్లో పర్యటించి దాయాది వైఖరిని ప్రపంచ దేశాల ముందు ఎండగట్టాయి. అలా చూస్తే కేంద్రంలోనూ చిన్నమ్మకు పెద్ద పలుకుబడి ఉందన్న మాట వినిపిస్తోంది. అయితే పార్టీలో, నాయకుల్లో మంచి పేరు సంపాదించుకున్న దగ్గుబాటి పురంధేశ్వరి స్థానంలో ఇటీవలే మాధవన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది బీజేపీ అధిష్టానం. దీంతో ఈ మార్పు దేనికి సంకేతం అన్న చర్చలు ఏపీలో విస్తృతంగా నడుస్తున్నాయి. హస్తిన వర్గాల నుంచి వస్తున్న సమాచారం, జరుగుతున్న ప్రచారం చూస్తే చిన్నమ్మకు పెద్ద పదవి ఇచ్చేందుకే కమలనాథులు యోచిస్తున్నారట. ఇందుకు కారణాలను ఓసారి పరిశీలిస్తే ఏపీలో ప్రస్తుతం కూటమిలో భాగస్వామిగా ఉన్నారు కమలనాథులు. రాబోయే రోజుల్లో బీజేపీని మరింత బలోపేతం చేయాలని భావిస్తున్నారు. దీంతో అనేక ఆప్షన్లు పరిశీలించిన కాషాయ పార్టీ పెద్దలు పురంధేశ్వరికి కీలక పదవి అప్పగిస్తే ఏపీలో పార్టీ మరింతగా బలపడుతుందని భావిస్తున్నారట. ఈ క్రమంలోనే బీజేపీ జాతీయ అధ్యక్షురాలి రేసులో పురంధేశ్వరి పేరు బలంగా వినిపిస్తోంది. ఈసారి కమలనాథులు మహిళలకు ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నారట. ఇందులో భాగంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, తమిళనాడుకు చెందిన వానతి శ్రీనివాసన్ తో పాటు పురంధేశ్వరి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. అయితే బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి కేటాయించాలంటే పార్టీలో కనీసం 15 ఏళ్లు పనిచేసి ఉండాలి. అలాగని బీజేపీ పెద్దలు తలుచుకుంటే ఆ రూల్ ఏమీ అడ్డంకి కాబోదన్న మాట వినిపిస్తోంది. ఒకవేళ ఆ ఛాన్స్ చేజారి లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి రేసులోనూ పురంధేశ్వరి పేరు వినిపిస్తోంది. పురంధేశ్వరి కోసం పలు ఆప్షన్లు చూస్తున్న కాషాయ పార్టీ పెద్దలు చివరకు ఏ ఛాన్స్ ఇస్తారన్నది అందరిలోనూ ఆసక్తిని, అంతకు మించిన ఉత్కంఠను రేకెత్తిస్తోంది.